హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మేమైతే సరస్వతి పుష్కరాలకైతే కాళేశ్వరం చేరుకున్నాం కదా. ఇక్కడనైతే నదీ స్నానం అయితే చేస్తున్నామండి. ఇదైతే పార్ట్ 2 అండి. పార్ట్ 1లో మేము ఎలా వచ్చినాం ఏంటి అనేది అయితే పార్ట్ 1లో ఉంది. నది స్నానం అంటే ఎక్కడి నుండి అయినా కూడా పుష్కర స్నానానికి అయితే కంపల్సరీ వస్తారండి. వాటర్ ఎలా ఉన్నాయి, ఇలా బాగాలేవు అలా అనకుండా, ఎంత మంచి వాటర్ ఉన్నా కాకపోయినా కూడా పుష్కర స్నానాలంటే మనమైతే కళ్ళు మూసుకొని అయితే మునకలు వేయాలి 3 సార్లు. అయితే మనం తెలిసి చేసినా తెలియక చేసినా ఏమన్నా దోషాలు ఉన్నా కూడా తొలగిపోతాయని అయితే పుణ్యస్నానాలు అయితే ఇట్లా పుష్కరాలు అప్పుడైతే చేస్తారు. ఇక్కడనైతే చూడండి, ఎక్కడి నుండో దూర ప్రాంతాల నుండి కూడా చాలా మంది అయితే వస్తున్నారు పబ్లిక్ అయితే. ఇప్పుడు నైట్ అయితే 7గా వస్తుంది, అయినా కూడా ఇప్పటికి కూడా ఇంత జనాలు అయితే ఉన్నారండి. చూస్తుంటేనే తెలుస్తుంది కదా, అందుకే కొంచెం వాయిస్ ఓవర్ కూడా అట్లనే వదిలేసిందండి. మీకు కూడా తెలుస్తుంది కదా ఎంతమంది జనాలు పబ్లిక్ వాయిస్ అయితే. ఇక్కడనైతే స్నానాలు కంప్లీట్ అయిపోయినాక ముందు మనం అయితే దీపాలు వదలాలి కదా. ఇంకా మా వారైతే ఇక్కడ దీపం అయితే ఇంకా కర్పూరం వేసి పెడుతున్నారు. గాలి వస్తుంది కదా, మళ్ళీ గాలికి కూడా తొందరగా అంటుకోవాలని ఇట్లా కర్పూరం అయితే దీపాలపై వేసారు. కానీ మనం తడి చేతులతోటి అగ్గిపెట్ట పట్టుకోవడం వల్ల అదైతే చాలా టైం పట్టిందండి దీపం వెలిగించడానికి. ఇంకా ఆ అగ్గిపెట్ట మొత్తం నానిపోయింది. వేరే వాళ్ళదైతే తీసుకొని అయితే వెలిగించినామండి అగ్గిపెట్ట. ఎందుకంటే మనం వాటర్ చేతులతో ఉన్నాం కాబట్టి ఇట్లా పట్టుకునేసరికి అది మొత్తం నానిపోయింది. ఇంకా వేరే వాళ్ళు వెలిగించిన తర్వాత మళ్ళీ అదైతే తీసుకొని వెలిగించడం జరిగిందండి. అప్పుడప్పుడు అంతే కదా అండి, మనం కూడా ఒకరు సాయం తీసుకోవాల్సి వస్తుంది ఒక్కొక్కసారి. మేమైతే నవ్వుకుంటూనే ఉన్నాము, ఎన్ని అగ్గి పుల్లలు వేస్ట్ చేస్తారు డాడీ అని మా పాప అయితే అరుస్తూనే ఉంది. ఇట్లా అయితే భార్య భర్తలు అయితే ఇద్దరు కలిసి దీపాలు వదలడం అయితే మన సాంప్రదాయం కదా. పుష్కర స్నానాలు అప్పుడైనా అంతే, ఎప్పుడైనా మనం నది స్నానానికి వస్తాం కదా అప్పుడు కూడా ఇట్లనే అయితే వదిలిపెడతా ఉంటాం. ఇద్దరం ఒకటేసారి అయితే వదిలిపెట్టడం అయితే ఆనవాయితీగానే వస్తుంది. ఎక్కడికి వెళ్ళిన పుష్కరాలకైతే ఇలానే చేస్తూ ఉంటామండి. తర్వాత అక్క కూడా వదిలిపెట్టింది. ఇంకా అమ్మ అక్క వచ్చిన వాళ్ళు ఎవరైనా కూడా నదిలో దీపాలు వదలడం అయితే మన సాంప్రదాయం కదా. ఇంకా అక్క నేను వదిలిపెట్టిన తర్వాత అమ్మ కూడా వచ్చేసి అయితే వదిలిపెట్టిరండి. ఇక్కడనైతే నీళ్లు అయితే చాలా వరకు ఎక్కువనే ఉన్నాయండి. మేమైతే కొంచెం లోపలికి వచ్చేసి వదిలిపెడుతున్నాం, ఎందుకంటే అక్కడ అందరూ జనాలు స్నానం చేస్తున్నారు కదా. కొంచెం దూరంగా వస్తే మనకు కూడా కొంచెం పబ్లిక్ తక్కువ ఉంటుంది, ఇంకా వాటర్ కూడా కొంచెం ఫ్రెష్ ఉంటాయి కదా అని అయితే దూరంగా వచ్చి అయితే వేస్తున్నాం. దీపాలు కూడా అక్కడనే వదిలిపెట్టినామండి. ఇంకా స్నానాలు అయిపోయిన తర్వాతనే కదా ఇంకా మనం దేవుడి దగ్గర కొబ్బరికాయలు కొట్టడం అవన్నీ అయితే వేయాలి. కానీ నేను మా వారైతే చెప్తున్నాం. ఇక్కడనైతే మేము ఈవినింగ్ వచ్చినాం కాబట్టి చాలా చల్లగానైతే ఉందండి. ఎండలా అంత మనం చేస్తూ ఇక్కడనైతే ఉండలేకపోదుమండి. ఈవినింగ్ కాబట్టి మాకు కూడా అంత కూల్గా అనిపించింది. అసలు ఎంతసేపు ఉన్నా కూడా అసలు ఇందులో వాటర్ నుండి వెళ్ళాలైతే అనిపించింది. ఇంకా గంగా హారతికి అయితే సమయం అయితే స్టార్ట్ అవుతుంది, ఎందుకంటే వాళ్ళంతా మాట్లాడడం అంతా అయిపోయింది. వేరే విఐపీస్ వాళ్ళు వచ్చారు కదా, వాళ్ళందరం మాట్లాడు కూడా అయిపోయింది. ఇప్పుడైతే హారతి స్టార్ట్ అవుతుందట అండి. ఇక్కడనైతే సరస్వతి అమ్మవారికి అయితే 9 రకాలుగా హారతులు అయితే ఇస్తారండి, నవహారతులు. ఒక్కొక్క హారతి పేర్లతో సహా కూడా ఇక్కడ పంతులు గారు అయితే చెప్తూనే ఉన్నారు. ఇక్కడ ముందు ఉండి కాశీ నుండి ఇంకా మనకు పండితులను అయితే తీసుకొచ్చి ఇక్కడ హారతులు అయితే ఇప్పిస్తున్నారండి. చాలా బాగా అనిపించింది చూస్తుంటేనైతే, 2 కళ్ళు చాలనంత అంత అనిపించిందండి. ఇంకా మనకు పుణ్యస్నానం అయిపోయి దీపాలు వదిలిపెట్టుడు అయిపోయినాక నేనైతే ఇక్కడ కొబ్బరికాయ అయితే కొడుతున్నా. గంగాదేవికి ఇంకా మనమైతే కొబ్బరికాయ ఎప్పుడైనా కొడతాం కదా.
మరణిస్తే మోక్షం లభిస్తుంది. ముక్తీశ్వరుణ్ణి దర్శించినంత మాత్రముననే మోక్షం లభిస్తుంది. తర్వాతనైతే ఇక్కడనైతే హారతి అయితే స్టార్ట్ అవుతుందని చెప్తా ఉన్నారు. ఒక్కొక్క హారతి అయితే స్టార్ట్ అయిందండి. మేము ఇక్కడ నది దగ్గర నుండి వీడియో అనేది అయితే కవర్ చేసుకున్నాం. ఎందుకంటే దగ్గర నుండి తీయడానికి మనకు అంత కనిపించదు కాబట్టి దూరం నుండి తీస్తున్నాం. ఫస్ట్ హారతి అయితే స్టార్ట్ అయిందండి. ఒక్కొక్క హారతికి ఒక్కొక్క పేరుతో సహా చెప్తూ వాళ్ళైతే హారతి అయితే ఇస్తున్నారు. నాకైతే బాగా అనిపించిందండి. నేనైతే ఎప్పుడు చూడలేదు ఇట్లా హారతి, గంగా హారతి ఇవ్వడం. మాకు దగ్గరలో జరిగినా కూడా నైట్ టైం కాబట్టి ఎప్పుడు వెళ్ళడానికి వీలు కాలేదు. కానీ ఇక్కడనైనా వెళ్ళి చూడాలి అని మేమైతే ఈవినింగ్ రావడం జరిగింది. ఇక్కడ కాళేశ్వరంలో త్రివేణి సంగమంలో సరస్వతి నది ఇంకా మనకు ప్రవాహం ఉన్నది కాబట్టి ఇక్కడ పుష్కరాలు అయితే ఉన్నాయి కాబట్టి మనకు దగ్గరలో ఉన్న పుష్కరాలకు కంపల్సరీ వీలు చేసుకొని అయితే రావాలి కదా. చాలామంది అయితే దూర ప్రాంతాల నుండి కూడా వస్తున్నారు. మనం ఇంత దగ్గర ఉండి కూడా యూజ్ చేసుకోకపోతే ఎలా అని చివరి రోజైనా సరే ఈవినింగ్ అయినా వచ్చినామండి. ఇక్కడనైతే లాస్ట్ హారతి అయితే ఇస్తున్నారండి, నవహారతులు. ఒక్కొక్క హారతికి పేర్లు కూడా చెప్పిరండి. ఇంకా మనకు అన్ని నోటెడ్ ఉండేవి కదా. నేనైతే వీడియో అయితే పెట్టేస్తున్నాను. కొన్ని అయినా మనం చూడని అప్పుడప్పుడు ఇలా చూస్తూ ఉంటేనే కదా మన కన్నులకు సంతోషం అవుతుంది, మనసుకు కూడా సంతోషం అవుతుంది. ఇంకా ఈవినింగ్ రావడానికి కారణం కూడా ఇదేనండి, హారతి చూడాలనే. ఇంకా మేము 12 రోజుల నుండి కూడా అనుకున్నది అంతే, ఎప్పుడు వెళ్ళినా ఈవినింగే వెళ్దాము. నవరత్నమాల హారతిని రచించారు. ప్రముఖ సంగీత విద్వాంసులు కళారత్న నాగరాజు కాళ్ళూరి గారు స్వరపరిచిన శ్రీ జొన్నమిత్రుల గారు సరస్వతి నదికి పుష్కర శుభ సందర్భంగా అందించను పవిత్ర హారతికి నేపథ్యంగా ఉపయోగించను మొత్తం 9 హారతులు. అవి ఓంకార హారతి, నాగహారతి, పంచహారతి, సూర్యహారతి, చంద్రహారతి, నందిహారతి, సింహహారతి, కుంభహారతి, నక్షత్రహారతి. వాటి ఫలశ్రుతులతో అందంగా సాగిన కూర్పు 12 రోజు కూడా వర్షం పడుతుందని చెప్తూనే ఉన్నారండి. ఎందుకంటే పుష్కరాలు స్టార్ట్ అయిన 6 days నుండి వర్షాలు కూడా ఇదే టైంకు హారతి ఇచ్చే టైంకు ప్రతిరోజు అయితే వర్షం పడుతుందట. అక్కడ ఉన్న వాళ్ళైతే చెప్తా ఉన్నారు. కానీ నదిలో వదిలిపెట్టేటప్పుడు పసుపు, కుంకుమ, ఇంకా వస్త్రం, ఏమన్నా చీర తీసుకొస్తే చీర, ఇంకా అమ్మవారి కోడి బియ్యం అవన్నీ కూడా నదిలో వదిలిపెడతారండి. ఎవరు ఆచారం ప్రకారం, ఆనవాయితీ ప్రకారం అయితే వాళ్ళైతే ఇట్లా నదిలో అన్ని వదిలిపెడతా ఉంటారు. దీపాలు, వస్త్రాలు, పసుపు, కుంకుమ, కాయిన్స్ అన్నీ వదిలిపెడతా ఉంటారండి. ఇక్కడనైతే హారతి అంతా అయిపోయినాక లాస్ట్గా అయితే శంఖం ఉంటుంది కదా, అదైతే చివరిసారిగా ఇట్లనైతే ఊగుతూ ఉన్నారు. ఆ శంఖం ఊదే సౌండ్కే మొత్తం ఇట్లా దద్దరిల్లినట్టయితే అక్కడ మొత్తం అంత జనసంద్రం ఉన్నా కూడా ఆ సౌండే మొత్తం ఇట్లా ధ్వనిస్తూ ఉందండి. సరస్వతి మూర్తిని యావత్ ప్రపంచానికి జ్ఞానకాంతులు పంచేలా ఇక్కడ ప్రతిష్టాపన చేయటం ఒక మహత్తర సన్నివేశం. ఈ సందర్భంలో బ్రాహ్మణోత్తములు ఈ తల్లి దగ్గర హారతిని అందిస్తారు. మనం అందరం ఆ హారతిని ఉన్నచోటించే కళ్ళకు అద్దుకుందాం. హారతి అంతా అయిపోయింది, అమ్మవారికి కూడా హారతి ఇచ్చిరండి. ఇంకా మేమైతే గుడికి అయితే బయలుదేరుతున్నామండి. ఇప్పుడైతే కాళేశ్వర ముక్తేశ్వర టెంపుల్ వరకు అయితే వెళ్ళి ఇంకా దర్శనం చేసుకొని ఇంటికైతే బయలుదేరాలి. ఇప్పుడైతే టైం వచ్చేసి అయితే 8:30 అవుతుంది. ఒక 1 hour టైం అయితే పట్టిందండి హారతి ఇవ్వడానికి. అన్ని హారతులు వాళ్ళు చెప్తూ ఇస్తున్నారు కాబట్టి ఒక 1 hour టైం పట్టింది. ఇంకా ఇప్పుడిప్పుడే జనాలందరూ అయితే ఇంకా గుడికి వెళ్ళడానికి అయితే బయలుదేరుతున్నారు. కొంచెం ఫాస్ట్గా వెళ్తే ఈ జనాలు అందరు రాకముందు మనం చేరవచ్చు కదా అని మేము కొంచెం తొందరనే వెళ్ళిపోయినామండి. ఇంకా అందరూ వెళ్ళకముందే వెళ్ళిపోయినాం. చూడండి ఎంత దూరం వరకు కూడా జనాలు అయితే ఉన్నారు.
కానీ నడుచుకుంటూ అయితే ఆటో వరకు అయితే వెళ్తున్నామండి. ఇక్కడ నుండి అయితే ఆటోకు ఇంకో గుడి వరకు వెళ్దామని అయితే వెళ్తున్నాం. ఎందుకంటే తడి బట్టలు ఇంకా వెయిట్ ఎక్కువ అయిపోయినాయి, నడుస్తూ ఉంటే ఇంకా బరువు అనిపిస్తుంది కదా, అందుకే ఆటోకి వెళ్దామన్నారు. కానీ ఇక్కడ లేవండి ఆటోలు, కొంచెం దూరంగా పెట్టిరు ఆటో స్టాండ్ అనేది. కానీ మేమైతే నడుస్తూ ఇబ్బంది పడుతూ వెళ్తూ ఉంటే మా పాప అయితే వెనకాల ఉండి మమ్మల్ని వీడియో కూడా తీసింది. ఇప్పుడైతే గుడికి అయితే వచ్చినామండి. ఇది అయితే కాళేశ్వర ముక్తేశ్వర స్వామి టెంపుల్ అండి. ఒకే గట్టు పైననైతే 2 శివలింగాలు ఉంటాయి. ఇదైతే ప్రపంచంలో ఎక్కడా లేదండి అసలు శివలింగాలు 2 ఇట్లా ఒకే దానిపై ఉండడం. ఒకటైతే కాళేశ్వరుడు, ఒకటి ముక్తేశ్వరుడు అండి. కాళేశ్వరుడు అంటే శివుడు, ముక్తేశ్వరుడు అంటే యముడు అండి. ఇక్కడ యమలింగంకు కూడా మనం దర్శనం చేసుకుంటాం. ఇక్కడ పుణ్యస్థానం ఆచరించి త్రివేణి సంగమంలో ఇంకా స్వామివారిని, ఇక్కడ కాళేశ్వర ముక్తేశ్వర స్వామివార్లను దర్శనం చేసుకుంటే ఇంకా ఎటువంటి పాపాలైనా తొలగిపోతాయని ఇంకా చాలా నానుడి మాట అనేది ఉంటుంది. ఇక్కడ చాలామంది అయితే అదే చెప్తా ఉంటారండి. నేనైతే వెళ్ళే దారిలో చిన్నగానైతే షాపింగ్ చూసిన, ఏం కొనలే కానీ ఊరికే అయితే చూసినామండి, అంతే కదా. లేడీస్ అంటే షాప్లో ఏడ కనబడినా ఆగడం అయితే అలవాటు ఉంటుంది కదా. కొంతమంది విఐపి వాళ్ళు వచ్చిరని ఇక్కడ దర్శనం అయితే ఒక పావు గంట అయితే ఆపేసారు. కానీ జనాలు అయితే ఎక్కువ అయిపోయారండి. ఎప్పుడైనా జనాలను ఆపేస్తూ ఉంటే జనాలు ఎక్కువైపోతూ ఉంటారు కదా. అందుకే ఇక్కడ జనాలు అయితే ఎక్కువైపోయిండ్రు. వర్షం కూడా చిన్నగా పడుతున్నది, ఇంకా జనాలు కూడా ఎక్కువ అయిపోయిండ్రు. కానీ నేనైతే లోపలికి వెళ్ళకుండానే వెళ్దాంలే అని మా వారిని అన్నాం. ఎప్పటికి వస్తున్నాం కదా అంటే మా వారు అంత దూరం వచ్చి ఇంకా వెళ్ళకుండానే వెళ్తామా, అంటే ఇంకొక పావు గంట ఎక్కువ అవుతుంది అంతే కదా, ఏమంత టైం కూడా ఏం పట్టదు అన్నారు. అలానే జరిగిందండి. ఒక ½ అన్ అవర్ అయితే అయిపోయింది దర్శనం. నడుస్తూ వెళ్ళడమే జరిగింది, ఇంకా చూసుకుంటూ వెళ్ళిపోవడం కాబట్టి తొందరనే అయితే దర్శనం అయితే అయిపోయింది. ఒక ½ అన్ అవర్ టైంలో అయితే అయిపోయింది. కానీ ఇంకా తర్వాతనైతే ఇక్కడ శుభానందదేవిని కూడా దర్శనం చేసుకున్నాం. పక్కనే స్వామివారు ఇంకా పక్కన గుడి ఉంటుంది కదా శుభానందదేవి, అమ్మవారిని దర్శనం చేసుకొని ఇంకా బయటకు అయితే వచ్చేసినామండి. వచ్చే దారిలో ఇంకా హనుమాన్ కానీ ఇంకా శివుడు ఇంకా వేరే వేరే లింగాలు ఇంకా వేరే వెంకటేశ్వర స్వామి అవన్నీ ఉంటాయండి. అన్నీ దర్శనం చేసుకుంటూ అన్నీ వచ్చేస్తున్నామండి. ఇంకా చూడండి గుడిని కూడా బాగా డెకరేషన్ అయితే చేసారు ఇక్కడ. ఏదైనా మనం నైట్ టైం చూస్తేనే లైటింగ్ తోటి అయితే బాగా అనిపిస్తుంది అండి. గుడి అయినా సిటీ అయినా ఏదైనా లైటింగ్ ఉంటేనే బాగా అనిపిస్తుంది కదా. ఇంకా వచ్చే దారిలో ఇక్కడ యమకోణం ఉంటుంది, అందులో ఇంకా మనం బయటికి వెళ్ళడం ఉంటుంది. కానీ ఇప్పుడైతే అది మూసివేసిరండి, ఎందుకంటే ఇంత పబ్లిక్ ఉన్నది కాబట్టి అక్కడనే అంత స్టక్ అయిపోతారని ఇంకా అది ఇంకైతే వెళ్ళనివ్వలేదు. ఇంకా బయటకు వచ్చినాకనైతే ఇక్కడ ఒక శివలింగం ఉంటుంది. ఇంకా ఇక్కడనైతే కొబ్బరికాయ కొట్టి స్వామివారిని అయితే దర్శనం చేసుకున్నాం. ఇక్కడ కూడా గుడి బయట ఉంటుందండి. మా వారైతే ఇక్కడ వెళ్ళి అయితే కొబ్బరికాయ కొడుతున్నారు. ఇంతేనండి. ఈ బ్లాగ్ అయితే మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మేము ఎలా ఇబ్బందులు పడుకుంటూ గంగా స్నానం వెళ్ళినాం, అక్కడ ఏమేమి జరిగింది అనేది అయితే మీకైతే షేర్ చేసిన అండి. ఎక్కడైనా మనం గంగా స్నానం అంటే కంపల్సరిగా వెళ్ళాలండి. అందులో పుష్కర స్నానాలంటే కొంచెంగానైనా వీలు చేసుకొని ఏదో ఒక రోజైనా వెళ్తే మనకు కూడా మనసుకు అప్పుడప్పుడు కొంచెంగానన్నా సంతోషం అనేటివి జరుగుతాయి కదా. ఇంకా అప్పుడు మనం గుడికి వెళ్ళలేకపోయినాం అని బాధపడకుండా వెళ్ళి కొంచెం టైం స్పెండ్ చేస్తేనే కదా మనకు కూడా సంతోషం అనిపిస్తుంది. ఇక్కడనైతే మా వారైతే కొబ్బరికాయ కొట్టి వచ్చేస్తున్నారండి. ఇప్పుడైతే టైం వచ్చేసి అయితే 10 అవుతుంది. ఇంక ఇంటికైతే బయలుదేరాలి. వెళ్ళే దారిలోనైతే చపాతీ తినేసినాం ఒక హోటల్లో. ఇంక ఇంటికైతే బయలుదేరుతున్నామండి. అంతేనండి, బాయ్.